ఉండండి. మానవ రూపంలో ఉండే ప్రతి ఒక్క మనిషి కూడా ఆమె కోసం తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే 2019 భద్రాచలం బోట్ యాక్సిడెంట్ మీ అందరికి గుర్తునే ఉంటుంది. అయితే ఆ బోట్ యాక్సిడెంట్లో దాదాపుగా 53 మంది అయితే చనిపోయారు. ఆ చనిపోయిన 53 మందిలో ఇద్దరు పిల్లలు కూడా. ఈ ఇద్దరు పిల్లల తల్లే ఆమె. అయితే ఆమె కళ్ళెదురుగానే ఆమె కన్న ఇద్దరు పిల్లలు చనిపోవడంతో ఆ బాధ తట్టుకోలేక ఆమె డిప్రెషన్లోకి అయితే వెళ్ళిపోయిందంట. ఆ డిప్రెషన్ చూసిన 1 ఇయర్ తర్వాత ఆమె ఆ పిల్లల్ని మర్చిపోలేక మళ్ళీ పిల్లల్ని అయితే కనాలనుకుందంట. అయితే అంతకుముందే ఆమె పిల్లలు పుట్టుకుంటూ ఆపరేషన్ చేయించుకోవడంతో ఆమె మళ్ళీ పిల్లలు పుట్టరని అయితే అనుకుందంట. కాకపోతే ఆమె ఆర్టిఫిషియల్గా కూడా పిల్లలు కనొచ్చు అని తెలుసుకొని మళ్ళీ డాక్టర్స్తో ఆపరేషన్ చేయించుకొని ప్రెగ్నెంట్ అయితే అయిందంట. డాక్టర్స్ కూడా ఆమె పిల్లలు పుట్టిన డేట్ October 22 అయితే ఇచ్చారంట. కాకపోతే ఈమెకి September 15న హెవీ పెయిన్స్ రావడంతో ఆమెను మళ్ళీ హాస్పిటల్లో అయితే జాయిన్ చేశారంట. అయితే జాయిన్ చేసిన తర్వాత ఆమె డెలివరీ కూడా అయిపోయిందంట. కాకపోతే డాక్టర్స్తో కలిపి ప్రతి ఒక్కరు కూడా చాలా షాక్లో ఉన్నారంట. ఎందుకంటే ఈ ఇద్దరు పిల్లలు చనిపోయిన డేట్ September 15th, 2019, కానీ ఈ ఇద్దరు పిల్లలు పుట్టిన డేట్ September 15th, 2021. నిజంగా సెల్యూట్ చెప్పొచ్చు కదా. ఇప్పుడు మీ అందరికీ అర్థమై ఉంటుంది ఎందుకు ఆశ్చర్యపడ్డారు అన్న చెప్పానని. మనందరికీ తెలిసిందేగా, దేవుడు ఏది కూడా ఎక్కువ కాలం ఉంచడు. అది ఆనందమైన బాధ అయినా కూడా. ఏ రోజైతే ఆ తల్లి నుంచి ఆ పిల్లల్ని ఇద్దరిని దూరం చేశాడో అదే రోజున మళ్ళీ వాళ్ళిద్దరిని అయితే కలిపేశాడు. మరి ఇలాంటి తల్లికి మనందరం ఒక్క హార్ట్ కామెంట్ బాక్స్లో పెట్టకపోతే మన తప్పు అవుతుంది కదా. ఈవెన్ నేను కూడా పెడతాను కామెంట్ బాక్స్లో ఆ తల్లి కోసం ఒక్క హార్ట్.